శ్రీమత్రి నమః. ఎన్నో మంచి పనులు చేశారు కదా. హిందూ ముస్లింల భేదం లేకుండా ముస్లింలకు కూడా ఎన్ని మంచి పనులు చేశారు కదా. ఎన్నో పథకాలని వాళ్ళకి కూడా ఇచ్చారు కదా నరేంద్ర మోడీ గారు. అలా ఇచ్చినా సరే ఎందుకు ఓడిపోయారు ఇన్ని స్థానాలలో అని చెప్పి అందరికీ పిచ్చి పట్టింది. జుట్టులు పీకేసుకున్నారు. ఈలోపు రాహుల్ గాంధీ గారు ప్రచారం మొదలుపెట్టేశారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ప్రజలే అనుకున్నారు, అందుకే మార్పు కోరుకున్నారు, అందుకే మాకు వేశారు ఓటు అని చెప్పి తెగ ఊదరగొట్టేశారు కదా. ఎంతమందిని ఎన్ని ప్రలోభాలకి గురి చేసినా సరే చివరికి సత్యమే గెలుస్తుంది అనటానికి ఉదాహరణ నరేంద్ర మోడీ గారి విజయం. చాలా ప్రయత్నించేశారు పాపం వీళ్ళు. ఎంత ప్రయత్నించారు అంటే 8,500 రూపాయలు ప్రతి కుటుంబంలోని మహిళకి బ్యాంకులో పడిపోతాయి. రాహుల్ గారు అలాగే అఖిలేష్ యాదవ్ గారు వీళ్ళిద్దరూ ఉత్తరప్రదేశ్లో ప్రచారం చేస్తూ వాళ్ళు ఏం చెప్పారు అంటే, మీరు గనక మాకు ఓటేస్తే నెలకి 8,500 రూపాయలు మీ అకౌంట్లో వేసేస్తాము, అంటే సంవత్సరానికి రమారమి 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో పడతాయని చెప్పి వాగ్దానం చేశారు. మరి ఇలా వాగ్దానం చేయటం ఎన్నికల నియమావళికి విరుద్ధమే కదా. ఇలా ఆగకుండా వీళ్ళు ఏం చేశారు, ఈ గ్యారంటీ కార్డులు ఏవైతే ఉంటాయో అవి ప్రతి ఇంటికి పంచేశారు. అలా పంచటం వల్ల ఏం చేశారంటే 8,500 రూపాయలు అంటే సామాన్యమా, ఏమాత్రం కష్టపడకుండా 8,500 రూపాయలు వస్తున్నాయి కదా, అందరూ వెళ్ళి గుంపగొత్తున గుద్ది పడేశారు. ఈ విషయం ఎలా బయటకు వచ్చింది అంటే, ఉత్తరప్రదేశ్లో లక్నోలో ఉన్న కాంగ్రెస్ కార్యాలయానికి ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంతమంది ముస్లిం మహిళలు కాంగ్రెస్ వాళ్ళు పంచిన గ్యారంటీ కార్డులు పట్టుకుని వచ్చి, డబ్బులు ఇస్తారా, మేము మీకే కదా ఓటు వేశాం అని అడిగారు. అప్పుడు అసలు విషయం బయటపడిందనమాట. డబ్బులతో కొనేశారు వాళ్ళందరినీ. మనమే నయం అనిపించింది. మనకి ఎంతమంది తాయిలాలు ప్రకటించినా సరే మనకి ఏం కావాలి అనే దాని మీద మనకు స్పష్టత ఉంది కాబట్టి ఏం కావాలో మనం నిర్ణయించుకున్నాం, కలిసిగట్టుగా ఉన్నాం, ఓటు వేశాం. ఎప్పుడైనా సరే తాత్కాలికంగా వచ్చే ఆనందం కోసం ఆరాటపడ్డాము అంటే శాశ్వతమైన ఆనందం ఏదైతే ఉందో దాన్ని కోల్పోతాం. అది దూరం చేద్దామనే రాహుల్ గాంధీ ప్రయత్నించారు. కానీ తనొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్లుగా ధర్మం న్యాయము ఉన్న చోట భగవంతుడు ఉంటాడు అనడానికి నరేంద్ర మోడీ గారి విజయమే మనకి ఒక ఉదాహరణ.